వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. హం ఉచ్ఛ్వాసకు సంబంధించింది కదా, లోపలికి లాగుతుంది. హం అనగానే సహా బయటకు వదులుతుంది. బయటకు వదలడం అంటే సృష్టి, లోపలికి లాగడం అంటే లయం. అహా ఇప్పుడు అర్థమైపోయింది కదా. విసర్గాన్ని ఎందుకు పేరు పెట్టారు ఇప్పుడు తెలిసింది కదా. పేరు పెట్టడంలోనే హం సహ హంసం హంసం సం అన్నప్పుడు నాదం వచ్చి అది లయాన్ని చూపిస్తుంది. సహ అన్నప్పుడు సృష్టిని చూపిస్తుంది. కానీ రెండిట్లో కామన్ మాత్రం హంస. హంసం హంసః. హంసం అన్నప్పుడు శివశక్తుల యొక్క లయస్థితిని తెలియజేస్తుంది. హంసః అంటే శివశక్తుల యొక్క సృష్టి క్రమాన్ని చూస్తుంది. హంసం హంసః ఈ రెండిటి గురించి శివుడు చెప్తున్నట్టే చూడండి శాస్త్రంలో. హకారం బిందు రూపేణ బ్రహ్మణం విద్ధి పార్వతి. చూడండి బిందు అనగాని ఇది. హకారం బిందు రూపేణ బ్రహ్మాణం విద్ధి పార్వతి. సకారం బిందు సర్గాశ్చ హరిశ్చాహం సురేశ్వరి అవినాభావ సంబంధో లోకే హరిహరౌ ఇది అన్నాడు ఇక్కడ. ఇప్పుడు ఈయన ఇంకో మాట చెప్తున్నాడు. పార్వతీదేవితో శివుడు చెప్తున్నట్ట. ఇప్పుడు మనకి శివకేశవులు హరిహరాత్మకం అంటే ఏంటో అర్థమవుతుండే. హకారం బిందు రూపేణ. హం అంటే పరబ్రహ్మను తెలియజేస్తుంది అన్నాడు. హం అంటే పరబ్రహ్మను తెలియజేస్తుంట. ఆయన సృష్టి చెయ్యాలి అనుకున్నప్పుడు సహా, సృష్టిని లీనం చేసుకోవాలంటే సం. ఎందుకంటే శక్తితోనే సృష్టి చేయాలి, శక్తితోనే లయం చేయాలి. శక్తియే స్త్రీవాచకం, సకారం కదా. కనుక హం అనేది బ్రహ్మమైతే సంసహ అని రెండు వచ్చేట. ఈ సంసహలో సం నేను, సహ విష్ణువు అన్నాడండి. ఇక్కడ ఈ మాట చూడండి. హంసం హంసహ అనడం. హంసం అంటే నేను అన్నాడు. నేనంటే శివుడు. శివుడు అంటే ఎవరు? లయకారకుడు. సం లయం చేస్తున్నాడు. హంసహ సృష్టి చేస్తున్నాడు. సృష్టి స్థితి చూసుకునేవాడెవడు? విష్ణువు. కనుక హం అనేది బ్రహ్మము. బ్రహ్మం యొక్క శక్తి ఏది? సా. రెండిట్లోని సా కామన్. కానీ హంస అనగానే పరబ్రహ్మ యొక్క శక్తే హంస. ఇప్పుడు హంస మాటకి హంస మంత్రార్థ రూపిణి హంసిని. ఇప్పుడు మరొక అర్థం వచ్చి ఉండేది. మాలిని హంసిని దట స్పష్టమవుతుంది కదా. హంస ఈ శబ్దములు రెండు పరబ్రహ్మ యొక్క శక్తిని హంస చెప్తుంది. ఆ పరబ్రహ్మ యొక్క శక్తి సృష్టిగా విస్తరిస్తే హంస, లయంగా లోపలికి లాగేస్తే హంసం. కనుక ఇప్పుడు బిందువులు ఎన్ని వచ్చాయి చూడండి. బిందువు అనగా నాదమే బిందువు అవుతుంది. నాదా బిందు ఇది తెలుసుకోవాలి. హం అందుకే నాదం వచ్చే చోట మనం సున్నా పెడతాం. ఎందుకు పెడతాం? సున్నా బిందువేగా. నాద బిందు తత్వం తెలియజేయడం కోసం అక్కడ మనకు చున్నది చూడండి. అందుకే హంసం హంసహ అని చెప్పినప్పుడు హంస పరబ్రహ్మ యొక్క శక్తి. సం అన్నప్పుడు శివుడు, సహ అన్నప్పుడు విష్ణువు. అంటే అందుకే హంసం హంసహ ఏమిటో కాదు, మేమిద్దరమే. అందుకే హంసంకి హంసహకి భేదం లేదు, నాకు విష్ణువుకి భేదం లేదు అన్నాడు. ఇది హరిహరాత్మక తత్వం అండి. ఇప్పుడు అర్థమేంటుంది చూడండి, ఎంత అందంగా అన్వయించాడు. ఇప్పుడు చూద్దాం. హంసహ అన్నప్పుడు రెండు విసర్గలు. విసర్గ అంటే రెండు సున్నాలు వచ్చాయి. అంటే ఒక్క బిందువు రెండైపోయిందనమాట. బిందువుగా ఉన్నప్పుడు ఏకం రెండైపోయింది. రెండైపోగానే సృష్టి మొదలైపోయింది. అప్పుడే ఒకటి రెండైతే సృష్టి మొదలైంది. అంటే ఒక్క పరమాత్మ శక్తితో కలవగానే వాళ్ళిద్దరూ రెండుగా వ్యక్తమవగానే ప్రపంచమంతా వచ్చింది. చూసారా? ఒక్క బిందువు రెండు బిందువులు అయిపోగానే, అంటే ఒకే పరమాత్మ తన శక్తితో రెండుగా విడివడి ఈ జగత్తంతటిని నిర్వచనం చేస్తున్నాడు. ఇప్పుడు హంసంలో ఒక బిందువు తీసుకుని హంసహలో రెండు బిందువులు తీసుకోండి. ఎన్ని బిందువులు అయ్యే? మూడు బిందువులు. మూడు బిందువులు కలిపితే త్రిపుర. ఇది తెలుసుకోవాల్సింది స్పష్టంగా. హంసం హంసహ. ఇప్పుడు బైందవాసన అంటే ఏంటో తెలిసింది కదా. ఇప్పుడు ఈ హంసం హంసహ ఎక్కడుంది? మనలో శ్వాసలో ఉంది. ఈ శ్వాసలో ఎవరు తిరుగుతున్నారు? అమ్మవారు ప్రాణరూపిణి. హంసం హంసహలో తిరుగుతున్నది అసలు మరాళి మందగమన ఆవిడ తిరుగుతుంది. ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నట్టు? బైందవాసన. ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఊపిరిలో తిరుగుతున్నది. కనుక బైందవం అంటే మన యొక్క శ్వాస చక్రమే బైందవము, ప్రాణచక్రము. అందులో సంచరించేటువంటి ఆత్మచైతన్య రూపిణి బైందవాసన. ఇంత విశిష్టమైన భావాన్ని మనకిచ్చినటువంటి మన ఋషులకు నమస్కారం చేసుకుందాం. ఇక్కడిది అయ్యిందా? మరొక మాట చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ఇది హాకినీ మండలాదుర్ధ్వం బిందు రూపస్తు వర్తులం. ఇప్పుడు ఈ బిందు స్థానం పట్టుకోవాలి, బైందవాసనని పట్టుకోవాలంటే ఎక్కడ పట్టుకోవాలి? ధ్యానంలో బిందువునే ధ్యానం చేయడం చాలా శ్రేష్టంట.
ఎందుకు? ఈ బిందువే త్రికోణాలుగా వర్ధిల్లింది కనుక, ఈ బిందువే త్రికోణాలన్నీ లోపలికి లాగేసుకొని ఒక్కటే ఉంటుంది కనుక. కనుక బిందువు అంటే ఏకమైన పరబ్రహ్మను తెలియజేస్తున్నటువంటి తత్వమే కదా. అది ఎక్కువైపోతే త్రికోణం, ఒక్కటైపోతే బిందువే. కనుక బిందువునే ధ్యానించమంటున్నాడు. బిందువుని ఎక్కడ ధ్యానించాలో చెప్తున్నాడు. హాకినీ మండలాత్ ఊర్ధ్వం, హాకినీ మండలమునకు పైన. హాకినీ మండలం అంటే ఆజ్ఞాచక్రం, అక్కడ వస్తుంది. హాకినీ రూపధారిణి, అది హాకినీ మండలం అంటే ఆజ్ఞాచక్ర స్థానం, అంటే కనుబొమ్మల నడి. దానికి పైన బిందు రూపస్తు, అక్కడ బిందువు ఉంటుందిట. బిందువు ఎప్పుడు ఎలా ఉంటుంది? వర్తులాకారంగా ఉంటుందిట. అందుకే బిందువు ధరిస్తాం మనం. ఇప్పుడు తెలిసింది కదా, అక్కడ ఆ వర్తులాకారంలో బిందు స్వరూపాన్ని ధ్యానం చేయాలి. అది అక్కడ శివశక్త్యాత్మక తత్వము, అది గ్రహించుకోవాల్సింది. అందుకే శ్రీచక్ర ఉపాసకులకి తెలిసేటువంటి విషయం ఏంటంటే, బిందు చక్ర ధ్యానం ఇక్కడే చేసుకుంటారు ప్రతి వాళ్ళు కూడా. ఇక్కడ నుంచి ఇదంతా బిందు మండలమే మొత్తం, అదే ఇందు మండలమే, చంద్రమండలమే. బిందు ఇందు, ఇది తెలుసుకోవాల్సినటువంటి అందమైన విషయం. కనుక ఎందుకు అక్కడ గుండ్రటి బొట్టు పెట్టుకుంటారనేది ఇప్పుడు అర్థమైంది కదా. బిందు స్థానం, అక్కడ శివశక్త్యాత్మక స్వరూపం ఉంది, దానికే ఆరాధన కుంకుమతో. ఇది గ్రహించుకోవాల్సినటువంటి గొప్ప విషయం. అటువంటి ఆ తల్లికి నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు ఇంతవరకే. అందుకు బైందవాసన అన్నప్పుడు ఇప్పుడు చెప్పిన భావములన్నీ అన్వయించుకోవాల్సిందే, మళ్ళీ రిపీట్ చేయక్కర్లేదు కదా. శ్రీచక్రములో బిందువందున్నది, శ్రీచక్రం మొత్తం బిందుమయమైన శక్తి గనక, త్రికోణ రూపిణి శక్తి బిందు రూప శివస్మృత అవినాభావ సంబంధం అన్నారు. ఎవరికి? బిందు త్రికోణములకు అవినాభావ సంబంధం, అదే శివశక్తి స్వరూపములు. ఇది స్పష్టమైపోయింది మనకి. అందుకు ఇప్పుడు బైందవాసన అంటే ఇన్ని విషయములు తెలుసుకుంటూ, భ్రువోరుపరిభాగే వృత్త సన్నివేశో బైందవం, ఒకటే మాట చెప్పాడు. భ్రువోరుపరిభాగే వృత్త సన్నివేశం బైందవం తస్థిత బైందవాసన. ఇంత చక్కటి నిర్వచనం చెప్పాడు. ఇప్పుడు మనం చెప్పుకునేటప్పుడు అన్ని ప్రయోజనకారి అయిన విషయాలు చెప్పుకున్నాం. సృష్టి విజ్ఞానంలో శివశక్తులు ఎలా ఉన్నారనేది. ఈ శివశక్తి రూపాలనే మన హరిహరులు అంటున్నాం, మరేమీ కాదు. ఇద్దరికి భేదము లేదు. శివశక్త్యాత్మకం అంటే ఏమిటో, హరిహరాత్మకం అంటే అదే. కనుక శివుడు శక్తిగా వ్యాపిస్తే హరి. అందుకే వైష్ణవి విష్ణు రూపిణి అయోనిర్యోన్నిలయ, ఒకదానికోటున్న అనుబంధం తెలుసుకుని ఇంతవరకు అటువంటి స్థితిని నమస్కారం చేసుకుంటూ, తత్వాధికా తత్వమయీ తత్వమర్థస్వరూపిణి. ఈ నామంలో మళ్ళీ తత్వాలు వచ్చాయి మనకి. తత్వాసనా తత్వమయీ పంచకోశాంతర స్థిత, గుర్తున్నదా? ఇప్పుడు ఇంచుమించు అలాగే వచ్చింది. తత్వాధికా తత్వమయీ తత్వమర్థస్వరూపిణి. ఇది తెలుసుకోవాలంటే తత్వములు, తత్వం అనే మాటకు అనేక అర్థాలు ఉన్నాయండి. ఇక్కడ ఏది అవసరం అదే తీసుకోవాలి. ప్రతిదీ కూడా ఉన్న అర్థాలని చెప్తే అసలు అర్థం పోతుంది, అదొక అనర్థం అవుతుంది, అపార్థమైనా కావచ్చు. అందుకు మనం అసలైన అర్థం తెలుసుకునే ప్రయత్నం చేసుకుందాం. ఇక్కడ మాత్రం తత్వములు అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మౌలికమైన వస్తువులు. తత్వము అంటే అర్థం మౌలిక వస్తువులు. ఏవి? రా మెటీరియల్, ఫండమెంటల్, అవే అన్నమాట. ఈ ప్రపంచమంతా తయారయ్యడానికి మౌలిక వస్తువులు ఏంటంటే 24 తత్వములు. తంత్రశాస్త్రం 36 చెప్పింది. 36 ఏంటో మనం చెప్పుకున్నాం. 24లో మొదటి దాన్ని మరికొంచెం బైఫర్కేట్ చేశారే తప్ప మొత్తం ఉన్నటువంటి 24 తత్వములు. 24 తత్వాలు దేనికి ఉన్నాయి? ప్రపంచానికి ఉన్నాయి. పరమాత్మకులు ప్రపంచానికి ఉన్నాయి తత్వములన్నీ కూడా. ప్రపంచానికంటే ఉపాధులకున్నవి తత్వములు. ఇది తెలుసుకోవాల్సింది. ఈ తత్వాలు 24 తత్వములు ఎవరి వల్ల వచ్చాయి? అమ్మవారి వల్ల వచ్చాయి. కానీ అమ్మవారు 24 తత్వాలకు అతీతంగానే ఉన్నారు. ఎందుకంటే ఉపాధి 24 తత్వాలు, కానీ ఉపాధిలో ఉన్నటువంటి తల్లి మాత్రం సర్వోపాధి వినిర్ముక్త. అలాగే ప్రపంచమంతా 24 తత్వాలు ఉన్నా వీటికి పైన ఆవిడ ఉంది కదండి. అందుకే తత్వములతో కూడిన ప్రపంచానికి పైన ఉన్న స్వరూపం కనుక తత్వాధిక, తత్వముల కంటే అధికమైనది, గొప్పది అని అర్థం అన్నమాట. తత్వములకు అతీతురాలు, ఇది తత్వాధిక. ఇది సరిగ్గా వేదంలో విశ్వాధికో రుద్రో మహర్షి అనే మంత్రాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. విశ్వమునికి అధికుడు ఎవడో ఆయన్నే ఈశ్వరుడు అన్నారు. విశ్వానికి అధికుడు అంటే ఆయన రూలింగ్ ఎలా ఉంది? విశ్వానికి పైన ఉన్నట్ట. విశ్వానికి పైన ఉన్నప్పుడు విశ్వవికారం ఆయనకి లేదు. ఇప్పుడు చక్రం గిర్రం తిరుగుతోంది, ఆ మధ్యలో ఆధార చక్రం ఉంది, కేంద్రం. ఆ కేంద్రం ఉంది, అలా చూస్తోంది, అది తిరగట్లే. అది తిరిగితే చక్రం పడిపోతుంది. కనుక చక్రం తిరగాలంటే ఇది పడకుండా కూర్చోవాలి. అందుకే తిరుగుతున్న చక్రంలో మధ్యలో ఆధారంగా ఉన్నది కూటస్థ, అదే. అది ఉంటేనే ఇదంతా తిరుగుతుంది. ఇప్పుడు తిరుగుతున్న చక్రం కంటే ఇది గొప్పగా ఉందా లేదా? అందుకే తత్వాధిక, అది తెలుసుకోవాల్సింది. కనుక తత్వములు ఉంటేనే వికారాలు వచ్చాయి. కనుక ప్రాపంచిక తత్వములకి నశించే లక్షణము కలవి అని అర్థం. ఇప్పుడు తెలిసిపోయింది. ఇవన్నీ నశించే లక్షణం కలవేగా. విశ్వమే లయమైపోతున్నప్పుడు విశ్వంలో ఉన్న తత్వాలు లయం కావు. పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇవన్నీ కూడా తత్వములే. ఇవన్నీ కూడా లయించేవే. లయించే తత్వముల కంటే లయించని పరతత్వం గొప్పది గనక, ఇవి తత్వముల కంటే పరం గనక పరతత్వం అన్నాం.
ఇప్పుడు మాటలు వాడేస్తుంటాం, పరతత్వం పరమతత్వం అంటే ఇప్పుడు తెలిసింది కదా. కనుక తత్వాధిక అంటే విశ్వములో ఉన్న 24 తత్వములకు పైన ఉన్న తత్వము అన్నారు. చాలా బాగుందండి. అంటే ఇవన్నీ దాటి వెళ్ళాలన్నమాట. అక్కర్లేదని చెప్తున్నాడు తర్వాత. చూడండి, తత్వమయి, ఇది దీనిలో ఉన్న అందం. విశ్వంలో అన్ని తత్వాలకి పైనుంది ఆవిడే, కానీ అన్ని తత్వాల్లో వ్యాపించున్నది ఆవిడే అన్నారు. ఇక్కడ ఒకటే మాట చెప్పాడు ఇక్కడ. ఇది ఎలాగయ్యా అంటే ఆవిడ వ్యాపించకపోతే ఇవేవి పనిచేయి, ఇవి జడమే. 24 తత్వములు జడమే, ఇందులో వ్యాపించి ఉన్నది. ఇది మనకు అనేక మార్లు చెప్పిన ఉదాహరణే. సందర్భం బట్టి మరొక్కసారి గుర్తు తెచ్చుకోవాలి, ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం ఎవరు ఫ్రెష్ కనుక. ఎందువల్లంటే సూర్యుడు వీటన్నిటికీ అతీతంగా ఉన్నాడు, అవునా లేదా? కానీ సూర్యుడిని చూడాలంటే మన ఆకాశం భూమి నుంచి ఎగరక్కర్లే, భూమి మీదే ఆయన ప్రసరిస్తున్నాడు కనుక చూడొచ్చు. అదేవిధంగా తత్వాలకు అతీతంగా అమ్మ ఉన్నది, తత్వముల నిండా ఆమె వెలుగే ఉన్నది, తెలుసుకోవాల్సింది. అందుకు తత్వాలకి చైతన్యంగా ఆవిడ ఉంది గనక ప్రతి తత్వము యొక్క రూపము, దాని ఉనికిలో ఎవరున్నారు? ఆ తల్లే ఉంది. అందుకే తత్వములకు అధికము ఆవిడే, తత్వములుగా కనిపిస్తూ వ్యాపించి ఉన్నది ఆవిడే. అందుకే తత్వాధిక తత్వమయి, ఈ రెండు తెలుసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనకేం తెలుస్తుంది? తత్వములందు ఉన్నది ఆవిడే, తత్వములకు అతీతురాలు ఆవిడే. ఇప్పుడు మనకు ఆవిడే కావాలి అంటే మనం ఏం చేయాలి? తత్వం పట్టుకుని తత్వము లోపల ఆవిడ అనబడే ఆత్మవస్తువుని తీసి అనాత్మలేని తత్వాలు పక్కకు వదిలేసుకునే ఆలోచన తెచ్చుకోగలగాలి. అది తెచ్చుకోగలిగితే ముందు నీ ఉపాధిలోకి వెళ్ళు. ప్రపంచంలో చీల్చుతా అనుకోదు, నువ్వు నీ ఉపాధిని చేర్చడం అంటే కత్తి పట్టుకుని కాదండి. కత్తి పట్టుకుంటే ఆత్మ దొరకదు, ఫిజిక్స్కి ఆత్మ కనిపించదు. ఎందుకంటే కత్తి పట్టు చూడటమే తెలుసు వాడికి, ఇంకోటి తెలియదు. చైతన్యం వస్తువు కాదు, పదార్థం కాదు. పదార్థం కాని చైతన్యాన్ని పదార్థంతో తెలుసుకోవడం అనుకోవడమే ముందు అజ్ఞానం. ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు మనకేమర్థమవుతుంది? ఉపాధి తత్వము, లోపలున్న ఆత్మ చైతన్యం తత్వాధిక. కానీ ఆత్మ చైతన్యం తత్వము లేని ఉపాధుల్లోనే వ్యాపించి ఉండిపోయింది కదా. చూడండి ఎంత సులభంగా చూపిస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు నువ్వు ఎలా పట్టుకుంటావు దాన్ని? నీలో ఆ చైతన్యము, తత్వాధిక చైతన్యము తత్వమైన శరీరంలో ఎలా ఉంది ఆలోచించండి. సింపుల్. నేను అనే రూపంతో ఉంది, మరొకటి ఉందా? కనుక నేను అనే చైతన్యముగా ఉన్నది. ఏది? ఆ స్వరూపం తత్వాధికం మనలో నేను అనబడేటట్టు ఉన్నది. మరి ఈ శరీరంలో ఆవిడ ఎలా ఉన్నది? నేను అని నేనంట. నన్ను ఇంకోటి చెప్పేటప్పుడు ఏమనాలి? నువ్వు అనాలి, అంతే కదా. నువ్వు అంటాను సంస్కృతంలో ఏమంటారు? త్వం అంటారు. అర్థమైంది కదా. తత్వమునకు అధికంగా ఉన్నదాన్ని ఏమంటారు? తత్ అంటారు. తత్ అదండి. ఆ తత్ అనబడేది అది తత్వాధికం. తత్వముల్లో ఎలా ఉంది? త్వంగా ఉందన్నాడు ఇక్కడ. ఇప్పుడు మనం పట్టుకోవాల్సింది ఏంటంటే ఆ అన్నిటికీ అతీతమైనటువంటి ఆ వస్తువే నీలో నేను అనబడే పదార్థంగా ఉంది. ఇప్పుడు అది ఇది తెలుసుకో. ఆ తత్తు ఈ త్వము ఈ రెండూ ఒకటిగా గ్రహించినప్పుడు నీకు అమ్మ అర్థమవుతుంది. అదే తత్వమర్థస్వరూపిణి. తర్వాతి మాట అండి, నేను లేని చెప్పలేదు ఇక్కడ. తత్వాధిక తత్వమయి తత్వమర్థస్వరూపిణి. సింపుల్. ఇది ఎలాంటిదంటే చిన్న ఉదాహరణ, మళ్ళీ ఉదాహరణ చెప్పిందే అయినా ఇది అర్థం కావడం కోసం పనికొస్తుంది. నీటి కడవలో సూర్యుడు. ఇప్పుడు నీటి కడవ అంటే తత్వమే. కుండ ఒక తత్వము, లోపల నీరు ఒక తత్వము, ఇవన్నీ తత్వములు. ఈ తత్వములని తెలియజేస్తూ తత్వముల్ని ప్రకాశింపజేస్తున్న వస్తువు సూర్యుడు. ఇప్పుడు ఆ సూర్యుడు ఎక్కడున్నాడు? కుండ లోపలున్నాడు. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి సూర్యుడిని తెలుసుకుంటే, అందులో ఉన్న సూర్యుడిని తెలుసుకుంటే రెండు ఒకటే అని తెలివి వస్తుంది. ఇప్పుడు అది కావాలి కదా. ఇప్పుడు ప్రయత్నించు. కడవలో ఉన్న సూర్యుడిలాగా శరీరం లోపల నేననే ఒక సూర్యుడున్నాడు. వీడు ప్రతిబింబమే. దీనికి మూలమైనది ఎవరు? పరబ్రహ్మనే సూర్యుడు. ఇప్పుడు ఈ సూర్యుడు ఆ సూర్యుడు ఒకడే అని తెలిసిపోయాక, చూడండి చాలా ఇక్కడ పట్టుకోవాలి జాగ్రత్తగా. ఈ సూర్యుడు ఆ సూర్యుడు ఒకడని తెలిసిపోయాక సూర్యుడు కుండలో ఉన్నాడు అంటామా? అనం. అప్పుడేమనుకుంటాం? ఒకే సూర్యుడు కుండలో ఉన్నాడు కనుక సూర్యుడు అనే దృష్టితో చూస్తే ఆయన కుండలో ఉన్నా దానికి అంటట్లేదు. అదేవిధంగా త్వం అనేటువంటి ఈ సూర్యుడు తత్తనబడేటువంటి తత్వాధిక అయినటువంటి సూర్యుడే అని తెలిసాక ఇంకా ఈ కుండలో సూర్యుడు ఉన్నాడంటావా? ఈ సూర్యుడు ఆ సూర్యుడే అని తెలుసుకుంటావు. కనుక త్వం అనే ఈ సూర్యుడు తత్ అనే సూర్యుడు రెండు ఒక్కటే అని తెలిసాక ఈ తత్వం అనేటువంటి దానితో నీకే తాదాత్మ్యం పోతుంది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అదే తత్వమర్థస్వరూపిణి మాటలో ఉంటే విషయం. మొత్తాన్ని మనం ఎవరం? సూర్యులం, కొండలం కాం. ఆ లోపల ప్రతిఫలించిన సూర్యుడు పొరపాటున ఈ నీరు నేను, ఈ కొండ నేను అనుకుంటే, సపోజ్ అర్థం కావడం కోసం అనుకుని అయ్యో ఈ కొండ పగిలిపోతుందేమో, ఈ నీరు ఇంకిపోతుందేమో అనుకుంటూ ఉంటే ఎంత బాధగా ఉంటుందండి. ప్రతిబింబిస్తున్న సూర్యుడు నీరు ఇంకిపోతుందని బాధపడతాడా? అయ్యో నీరు ఇంకిపోతే నేను ఉండను కదా, నీరు ఇంకిపోతే వాడు ఉండడు.
ఉంటాడు. అలాగే మనలో ప్రాణాలు ఇంకిపోయినా, మన దేహం పగిలిపోయినా మనం ఉంటాం. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆ ఉండే నేనెవరు? ఆ పరమాత్మ యొక్క వెలుగే. ఇది తెలుసుకోవాల్సింది. కానీ ఆ పరమాత్మ దీనికి అంటలేదు. ఇది అంటుంది ఇక్కడ చూడండి. కనుక నిజాన్ని వీడు కూడా అంటాడా? వీడు అంటలేదు. ఇది తెలిస్తే వేదాంతం అర్థమైపోతుంది. లేదా అర్థం అయిపోయినా అర్థమైనట్టు అనిపిస్తుంది. చాలా, అంతే. ఇంకెక్కువ చెప్తే కష్టం. తత్వాధికా తత్వమయీ తత్వమర్థస్వరూపిణి. ఈ మొత్తం 3 వాక్యాలు ఒక దగ్గర చెప్పాడు. ఎందుకంటే తత్వం అర్థస్వరూపిణి. తత్వం అనేబడేటటువంటి రెండిటి యొక్క అర్థమే అమ్మవారి రూపము. అంటే తత్వ వేరు, త్వం వేరు కాదు, రెండు ఒకటే అని గురుగారు చెప్పారు. తత్వమసి, తత్వమసి మహావాక్యము యొక్క అర్థమే అమ్మవారు. ఇది దీని యొక్క ప్రతిపాదన. అంటే మహావాక్యమే అమ్మవారు. అందుకే శ్రీ విద్య పూర్ణ దీక్షాపరులే సన్యాసులే. తెలుసుకోండి, వాడు గృహస్థాశ్రమంలో ఉండవచ్చు కానీ వాడు సన్యాసే. ఎందుకంటే మహావాక్యం తీసుకున్నాడు. మహావాక్యం యొక్క ప్రయోజనం ఏమిటి? మెహర్బానీలు కావు, షోలు కావు. శ్రీ విద్య ఎప్పుడు షో కాదు. మహావాక్యం ప్రయోజనం ఏంటంటే షో చేసేదంతా నేను కాదు, నేను అమ్మయే అనే ఐక్యస్థితి రావాలి. అందుకే శ్రీ విద్యలో మహావాక్యాలు ఇస్తారు, సన్యాసంలో మహావాక్యాలు ఇస్తారు. రెండు ఒక్క విద్యలే, వేదాంత విద్యయే. ఇది గ్రహించుకోవాల్సింది. అందుకే తత్వమర్థస్వరూపిణి అంటే తత్వమసి మహావాక్యము ద్వారా తెలియబడుతున్న జీవ బ్రహ్మైక్య తత్వమే అమ్మవారు. ఇది ఒకే వాక్యంలో చెప్పబడుతున్నది. అందుకే ఈ మహావాక్యమే నిత్యం శ్రీచక్రార్చన, చంద్రమౌళి అర్చన జరుగుతున్నటువంటి పీఠముల యందు మనకి గోచరిస్తున్నటువంటిది అద్భుతమైన వాక్యం అది. అందుకే తత్వమసి వాక్య స్వరూపానికి నమస్కారం చేసుకుందాం. సామగాన ప్రియా సౌమ్యా సదాశివ కుటుంబిని. నాదరూప వచ్చిన తర్వాత సామగాన ప్రియ మళ్ళీ చక్కగా ఉంది. నాదాన్ని అందుకోవాలి అంటే శబ్దము ద్వారానే వెళ్ళు. శబ్దంలో నాదాన్ని పట్టుకోవడం ఎలాగో అంటే దాన్ని కొంచెం లయాత్మకంగా అనాలి, తాళబద్ధంగా అనాలి, పద్ధతిగా అనాలి. అంటే అప్పుడు శబ్దంలో నాదం పట్టుకోగలంట. అలా శబ్దంలో నాదం వచ్చేటట్టుగానే అనగలిగితే దాన్ని పాట అంటారు, మంత్రం అంటారు, జపం అంటారు, స్తోత్రం అంటారు. అవునా లేదా? ఇప్పుడు లలితా శాస్త్రం చదవండి, సంగీతం రాని వాడైనా చదవనండి. శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. వచ్చిందా లేదా? ఒక లయ, ఒక తాళం, ఒక పద్ధతి వచ్చిందా లేదా? తెలియకుండా నాదం వచ్చింది. అలాగా గానం వస్తున్నది. గానంలోంచి నాదరూపాన్ని పట్టుకోవాలి. అందుకే ఆ నాదతత్వాన్ని పట్టుకోవడానికి గొప్ప ప్రక్రియ ఏమిటయ్యా అంటే సామగానం. సామగానం ద్వారా మాత్రమే ఆ నాదరూప బిందురూప అయిన తత్వాన్ని నువ్వు పట్టుకోగలవు. నీ లోపలున్న త్వంపదార్థముగా ఉన్న తత్తుని గ్రహించాలి అంటే ఆ సామగానము ద్వారా తెలుసుకో. అందుకే మన దేవతలందరూ సంగీతం అనే దాన్ని ఎందుకు చూపించారంటే పరతత్వ సాధనకి పనికొచ్చే విధంగానే సంగీతాన్ని చూపించారు. అలా చేసి ఆ నాద బిందు ఆసన అయినటువంటి తల్లిని గ్రహించారు మహానుభావులు. ఎవరు? ఒక త్యాగరాజ స్వామి వారు, ఒక ముత్తుస్వామి దీక్షితుల వారు. వీళ్ళందరూ ఆ మార్గంలోనే వెళ్ళారు. అంతేకాదు ఈ మార్గంలో వెళితే బాగుపడతారా అని మన దేవుళ్ళు కూడా సంగీత పరికరాలు పట్టు కూర్చున్నాడు. అవునా లేదా? సామ నిగమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాలవాల మాం పాలయ వేద శిరో మాతృజ సప్తస్వర నాదాచల దీప స్వీకృత యాదవకుల మురళీ వాదన వినోద మోహనకర త్యాగరాజ వందనీయ సామజ వరగమన. అక్కడ చూపిస్తున్నాడు ఆయన. అక్కడేమన్నాడు? సామ నిగమజ అన్నాడా లేదా? సామవేద జనితమైనటువంటి సామగానము యొక్క నాదస్వరూపమే నువ్వు. ఆ స్వరూపాన్ని చూపించడానికే కృష్ణ రూపమై అవతరించావు నువ్వు. అది వివరిస్తున్నారు. అందుకే ఆ నాదరూప బిందు రూప అనే తత్వమే మన సంస్కృతి అన్ని చోట్ల ఉంది. ఇది ఒక్కటి చెప్పి ఏమిటో చాలా సీరియస్గా ఉందని కాదు. మనం ఉపాసించే దేవతలందరూ దీని రూపమే. అందుకు ఆ దేవతలు సామగాన ప్రియులు. అందుకే సామగాన లోల మనసిజ లావణ్య ధన్య మూర్ధన్యులు ఎందరో మహానుభావులు. అది ఇక్కడ ఆ సామగానం అంటే అమ్మవారికి చాలా ఇష్టంట. సామగాన ప్రియా అది. అందుకే కలవు కేశవ కీర్తనాత్ ఇవన్నీ ఎందుకు చెప్పారంటే సంకీర్తన వల్ల తెలియని తాదాత్మ్యం ఉంటుందండి. ఆ తాదాత్మ్యం నుంచి క్రమంగా ఈశ్వర తాదాత్మ్యం పొందుతాం. అందుకు ఒకే భావం, ఒకే శబ్దం, కానీ దాన్ని చక్కగా సౌమ్యంగా గానం చేస్తే సామగానం. ఇంకోటి ఏమిటి కాదు, ముందు అర్థం తీసుకుందాం. సౌమ్యమైన భావంతో గానం చేస్తే సామగానం. అలాంటి గానానికి ఆమె ప్రీతి చెందుతుంది అని వివరిస్తున్నారు. అందుకే వేదముల్లో కూడాను సామగానం చాలా ముఖ్యమైనటువంటిది. లేకపోతే పరమాత్మ వేదానాం సామవేదోస్మిని ఎందుకు ప్రకటిస్తాడైనా? అన్ని వేదాల్లోకి సామవేదమే నా స్వరూపం అన్నాడు. మిగిలిన వేదాలు కావనా? వేదాల్లో సామగానం నేను అన్నాడు. ఎందుకంటే సామగానం వచ్చేటప్పటికల్లా దేవతలకు ఆనందంట. అందుకే ప్రతి యజ్ఞం జరిగేటప్పుడు బ్రహ్మలు అన్నప్పుడు వీళ్ళు 4 వస్తారు. ఉద్గాత, హోత, అధ్వర్యుడు, తర్వాత బ్రహ్మగారు, మొత్తం 4. ఈ ఉద్గాత అన్నవాడు సామగానం చేస్తాడు. ఆ సామగానంతో యజ్ఞం పరిపూర్ణమవుతుందట. ఎందుకో తెలుసా? సామం అంటే ఏమిటి ముందు తెలుసుకోవాలి.
సామము అంటే లొంగ తీసుకొనుట, ఇది అర్థం. సామదాన భేద దండోపాయాలు వినలేదు? మనకి వేదము నాదము అంటే తెలియదు, కానీ ఇవి తెలియవా చెప్పండి? సామదాన భేద దండోపాయాలు తెలుసు. ముందు సామము అంటే ఎందుకులే, ముందు సౌమ్యంగానే వెళదామని వెళ్తారు. ఫస్ట్ స్టెప్ సౌమ్యంగా వెళ్ళి వాడిని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తే సామం. అప్పటికి లొంగకపోతే రెండో చేస్తారు టాఫరు, దానం. దానికి లొంగకపోతే భేదం, బెదిరిస్తారు. అప్పటికి లొంగకపోతే దండం. అంతే. ఇది కదా దేనికైనా కానీ ఫస్ట్ స్టెప్ ఏంటి? సామం. కానీ సామానికి లొంగే వాళ్ళు ఎవరంటే సాత్విక లక్షణం ఉన్నవాళ్ళు సామానికి లొంగుతారట. ఈ రాజస్థామస్ గాళ్ళు చాలా ప్రమాదం. వాళ్ళకి 3 చూపించాల్సింది, మిగిలిన 3 అవి చూపించడం లొంగని వాళ్ళు ఉంటారులేండి, వేరే వాళ్ళు వేరే విషయం. కానీ సామానికి లొంగిపోయే లక్షణం సాత్వికులకు ఉంటుందన్నాం. సాత్విక గుణంలో గొప్పవాళ్ళు ఎవరు? దేవతలు. అందుకు వాళ్ళు సామానికి లొంగిపోతారట. అందుకే అన్ని వేదమంత్రములు ఆహుతులు వేసి వాళ్ళకి కావలసిన ద్రవ్యములు చేసి ఇన్ని చేసినా వాళ్ళకి రాని తృప్తి చివరికి సామగానం చేయగానే లభిస్తుంది. అందుకే వేదానాం సామవేదోస్మి అన్నారు వాళ్ళకి. అందుకు సామము అనగా ఎలా చదివితే దేవతలు లొంగిపోతారో అలా చదవడాన్ని సామగానం అంటారు. ఇప్పుడు తెలిసిపోయింది కదా, దేవతలు లొంగదీసే ప్రక్రియ పేరు సామగానం. అంత చక్కగా ఆ స్వరంతో చెప్తూ ఉంటారు. పైగా సామగాన ప్రియ తత్వమర్థ స్వరూపుని ప్రక్కన ఎందుకు పెట్టారు? ఇది ఎంత కూర్పు చూడండి. సామవేదానికి సంబంధించిన ఛాందోగ్యోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తులోని మహావాక్యం తత్వమసి, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అక్కడ వస్తుంది. అందుకు ఔచిత్యం ఎంత చక్కగా కూర్చారో చూడండి. అందుకు తత్వమసి వాక్యం తత్వమర్థ స్వరూపుని చెప్పి దానికి మూలమైనటువంటి ఛాందోగులు, సామగానం చేసేవాళ్ళు ఛాందోగులు అని అంటారు వాళ్ళు. ఆ అనుభూతి కలిగితే హా ఊహా 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 అహమన్నమహమన్నమహమన్నాదో అక్కడ చెప్పి సామగాయన్నాస్తే అక్కడ చెప్తాడు ఆ మంత్రాన్ని. అది సామగానం అండి. అందుకే సామగానం అంటే చాలా ప్రీతి దేవతలకి. కనుక పరదేవత అయిన ఆ తల్లికి కూడా సామగానమే మహాప్రీతి అయినటువంటిది. అందుకే సామగాన ప్రియా ఇది చూపిస్తున్నారు ఇక్కడ. వేదమునందు సామగానము చేత ఆనందించేటువంటి తల్లి, ఇది దీని యొక్క స్వరూపం. ఆ సామగానమే తత్వమసి అనే అనుభవం రాగానే కలిగే ఆనందము యొక్క వ్యక్తీకరణ. ఇది అసలైన సామగానం, అది కావలసినది. ఇంకా సామగానం గురించి మాట్లాడాలి అంటే మన శరీరంలో ఋగ్యజుస్సామ ఉన్నాయటండి. మన ఆలోచనలు రుక్కులు, మన ఆచరణలు యజస్సులు, మన ప్రాణము సామము అన్నారు. ఇప్పుడు చూడండి, మన ప్రాణం సామం అవునా లేదా? మన శరీరంలో కల్లా మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఏదంటే ప్రాణమే. అదొక్కటే మ్యూజిక్ రిథమిక్గా సాగుతుంటుంది వేణువులో. కనుక సామగాన ప్రియ అనగా ముఖ్య ప్రాణ రూప ఉపాసన చేస్తే సంతోషించే తల్లి, ఇది దీనికి మరొక అర్థం అండి. సామగాన ప్రియ.